టెంపుల్ దగ్గరికి ఇప్పుడే వచ్చామండి. సో పాత టెంపుల్ డిస్మెంటల్ చేసి కొత్త టెంపుల్ కడుతున్నారు. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్. సో ప్రసాదం కౌంటర్ చూసారు కదా, అమ్మవారి విగ్రహం ఒక ఫోటో పెట్టారు. సో ఇది పాత టెంపుల్ అండి. కొత్తగా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూసారా, చాలా బాగా కడుతున్నారు అంగరంగ వైభవంగా. సో చూస్తున్నారు కదా మీరే, కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది. సో మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. చూసారు కదా మొత్తం టెంపుల్ న్యూ కన్స్ట్రక్షన్. ఐ థింక్ 80% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 20% ఉంటుంది. సో టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో మేమైతే దర్శనానికి వెళ్తున్నామండి. సో దగ్గరలో ఉన్నాం. లైన్లోకి అయితే వెళ్ళామండి. 50 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్తున్నాము. చూసారు కదా, ఇది ప్రస్తుతానికి విగ్రహం ఇక్కడ నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారండి. చూసారు కదా అమ్మవారి విగ్రహాన్ని. సో ఎవరైనా చూడలేకపోతే ఇప్పుడు చూసి దర్శించండి. మేమైతే దర్శనం చేసుకున్నాము. మా బాబు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏదో భజన అయితే చేస్తున్నారండి అందరూ. మా ఇప్పుడు పిల్లలు గారు చూస్తున్నారు. ఆ రైట్ సైడ్ చూసారు కదా, కింద కూర్చొని భజన చేస్తున్నారు. సో టెంపుల్ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఈ హాల్లో అనమాట, ఇక్కడ కళ్యాణ మండపం ఏదో దీంట్లో విగ్రహం ప్రతిష్ఠించి ఇక్కడ చేస్తున్నారు పూజలు. ప్రస్తుతానికి భజన జరుగుతుందండి ఇక్కడ. లాంగ్ నుండి అమ్మవారి దర్శనం అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి, చాలా హాట్గా ఉంది ఇక్కడ. ఇదండి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్. సో దర్శనం అయిపోయింది, బయటకు వస్తున్నాము. సో ఎవరైనా నిత్యాన్నదాన ప్రసాదానికి విరాళం ఇవ్వచ్చు అంటే పక్కన ఇవ్వచ్చండి. సో న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండి. సో మా పిల్లలు ఏదో షాప్ దగ్గర ఉన్నారు, షాపింగ్ చేద్దామని వెళ్ళిపోయినట్టు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు ఇద్దరు కొనిగట్లేదు, కానీ హాట్ ఎక్కువగా ఉంది కదా, అందుకే ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. ఐస్ క్రీమ్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. సో అందరూ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన ఇంకో దేవుని కూడా దర్శించుకుంటారండి. సో మేము అక్కడికే వెళ్తున్నాము. సో చాలా షాప్స్ ఉన్నాయి చూడండి. న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అదే న్యూ టెంపుల్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇది త్వరగా పూర్తి అయిపోతుందని అనుకుంటున్నానండి. సో యాక్చువల్గా ఇది టెంపుల్ కన్స్ట్రక్షన్ అలా జరుగుతుందండి ఇప్పుడు. ఇవన్నీ షాప్స్. సో అక్కడ దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చామండి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇక్కడ పోతురాజు స్వామివారి దేవాలయంకి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. హాట్గా చాలా పిల్లలు కొనుక్కునే బొమ్మలుగా చాలా ఉన్నాయండి. ఇంకా పక్కన ఏముందో చూడడానికి వెళ్తున్నానండి నేను. లెఫ్ట్ సైడ్లోని కేశకన్ సార్ ఉందండి, అదే కళ్యాణ్ కట్ట మనం గుండుగా చేయించుకునే ప్రదేశం. సో దానికి ఆపోజిట్లోనే విశ్రాంతి భవనం ఉందండి, ఇక్కడ ఎవరైనా రెస్ట్ తీసుకోవచ్చు. సో నా దర్శనం అయిపోయింది, మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. చాలా మంది ఎక్కువగా ఉందండి, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో టెంపుల్ నుండి బయటకు వచ్చేస్తున్నాం. ఇది యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రైట్ సైడ్ ప్రజెంట్ పూజలు చేస్తున్నారండి. సో
ఇక్కడ గంగిరెద్దు ఉందండి. అప్పుడెప్పుడు మన పాతకాలంలో ఊర్లోకి వచ్చేయండి, ఇప్పుడు ఎక్కడ రావట్లేదు, కనబడటం లేదు. మేమైతే ఆశీర్వాదం తీసుకున్నాము. సో బయటకు వచ్చేస్తున్నామండి. సో ప్రసాదం తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోవడము. ప్రసాదం కొడితే మా బావ ప్రసాదం తెచ్చాడు. ప్రసాదం కోసం డిస్కషన్ నడుస్తుంది. సో అమ్మవారిని అయితే నేను దర్శించుకున్నామండి. సో అయిపోయింది, వెళ్ళిపోతున్నానండి. Dance with me. Back and forth. Move my body back and forth. Move my body back and forth. Move my body back and forth. Move my body. Bye. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. These brothers my guys, know that we fly, know that they ride or die. Why they wanna move like that?